గౌతమ బుద్ధుడు తన సూక్తుల్లో కొన్ని చోట్ల మనిషి తన జీవిత కాలంలో ఎలా ఉండాలి, జీవించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి, సమాజంలో ఎలా ఉంటే గౌరవం దక్కుతుంది, కర్మ ఫలితం ఏంటి అనే విషయాల్ని శిష్యులకు ఈ విధంగా వివరించాడు. అన్ని విషయాల్ని మనం తెలుసుకోవాలి. నాకే అన్ని విషయాలు తెలుసని ఎప్పుడూ కూడా గర్వపడకూడదు. ఇతరుల కంటే ఎక్కువ అని మనం ఎప్పుడూ భావించుకోకూడదు. మనం ఇతరుల కంటే తక్కువ అని కూడా భావించుకోకూడదు. మనం ఇతరులతో సమానం అని భావించుకోవడం కూడా సరికాదు. అంటే మనం ఇతరులతో పోల్చుకోవడం అనేదే సమంజసం కాదని బుద్ధుడు చెప్పాడు. ఇక మన మనసులో శాంతిని సృష్టించుకోవాలి. కాలక్షేప కబుర్లపై ఎప్పుడూ కూడా మనం టైంపాస్ చేయకూడదు. రుచికరమైన ఆహారం కోసం ఎప్పుడూ కూడా వెంపర్లాడకూడదు. ఆహార పదార్థాలని బట్టల్ని ఎప్పుడూ కూడా నిల్వ చేయరాదు. తిండి గొడ్ల గురించి ఎప్పుడూ కూడా అత్యాశ పనికిరాదు. అతి నిద్రను వదిలిపెట్టాలి. ఇతరులను మోసం చేయకుండా ఉండాలి. అనవసరంగా ఎప్పుడూ కూడా మనం నవ్వకూడదు. ప్రగల్భాలు మాట్లాడటం కూడా నేర్చుకోరాదు. గొడవలు తెచ్చే భాషను అస్సలు ఉపయోగించరాదు. ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడడం అలవర్చుకోవాలి. లాభాపేక్షతో ఎప్పుడూ కూడా ఇతరులతో మాట్లాడకూడదు. మన మీద నింద వచ్చినప్పుడు కృంగిపోవడం, ప్రశంస వచ్చినప్పుడు పొంగిపోవడం అనేవి రెండూ కూడా మంచిది కాదు. అధర్వవేదంలోని మంత్రతంత్రాలను, చేతబడులను ఎప్పుడూ ఆచరించకూడదు. స్వప్న ఫలితాలను అసలు నమ్మరాదు. జ్యోతిష్యాన్ని కూడా నమ్మరాదు. ఇతరులు మనల్ని రెచ్చగొట్టినా చిరాకుపడి వారిని ఎప్పుడూ కూడా నిందించరాదు. వాద వివాదాలు కొనసాగించినంతకాలం ఈ ప్రపంచంలో శత్రుత్వం ఉంటూనే ఉంటుంది. తన సిద్ధాంతం ఒప్పు, ఇతర సిద్ధాంతాలు తప్పు అనేవాడు మూర్ఖుడవుతాడు. సత్యం ఎప్పుడూ కూడా ఒకటే. వివాదాల జోలికి ఎప్పుడూ వెళ్లరాదు. వివాదాలు చెలరేగినప్పుడు అపవాదులు పుడతాయి. ఇతరులతో కలయించడం కూడా జరుగుతుంది. మలమూత్రాదులతో నిండిన శరీరాన్ని తలుచుకుంటే మనకి లైంగిక వాంఛలు తగ్గిపోతాయి. శాంతిని పొందిన ముని కామసుఖాలను, ప్రపంచాన్ని పట్టుకుని వేలాడాడు. వాదించేవారు గెలిచినప్పుడు ప్రశంసింపబడతారు. వాదించేవారు ఓడినప్పుడు అసంతృప్తికి లోనవుతారు. వాదం వల్ల గెలిస్తే ప్రశంస తప్ప ఏమీ రాదు. నువ్వు ఏదైతే నీ ఉన్నతికి కారణం అనుకుంటున్నావో అదే నీ పతనానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఏది అత్యుత్తమం కాదు. స్వార్థం వలన శోకం, లోభం రెండూ కూడా వస్తాయి. జీవితం ఎప్పుడూ కూడా చాలా స్వల్పకాలం ఉంటుంది. కలలో కనిపించినది ఎప్పుడూ కూడా నిజ జీవితంలో నిజం కాదు. మన మనస్సుకు చెడ్డది అనిపించిన పని ఎప్పుడూ చెయ్యరాదు. జీవితం చాలా చిన్నదన్న విషయాన్ని మనం గ్రహించాలి. గొప్పవారు మరణాన్ని సుఖంగా భావిస్తారు. మిగతా ప్రపంచమంతా మరణాన్ని దుఃఖంగా భావిస్తుంది. ఏ పని మీదైనా గౌరవంతో, శ్రద్ధతో చేస్తే పని ఎప్పుడూ నెరవేరుతుంది. నిండైన జీవితం ప్రశాంతంగా జీవించే అవకాశం కూడా ఉంటుంది. ఏ విషయం గురించైనా అతిగా ఆలోచించరాదు. బీటలు వారిన చోట, కన్నాలున్న చోట నీరు పెద్దగా శబ్దం చేస్తూ ప్రవహిస్తుంది. సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఖాళీ కొండలు ఎప్పుడూ పెద్దగా శబ్దం చేస్తాయి. అలాగే మూర్ఖుడు సగం నీరు నింపిన కొండలాంటి వాడైతే పండితుడు నిండు కొండలాంటి వాడవుతాడు. ఇప్పుడు స్త్రీ ప్రలోభానికి లొంగరాదు. మనం చేసిన కర్మలు ఎప్పుడూ కూడా నాశనం కావు. అవి తిరిగి మనకే లభిస్తాయి. పాపం చేసిన వారు వైతరణి నదిలో మునగక తప్పదు. నరకంలో మనిషి జీవితం అత్యంత దయనీయంగా ఉంటుంది. మన జీవితాన్ని సోమరితనంతో గడిపేయకుండా ఏదైనా లక్ష్య సాధనకు కృషి చేయడం అనేదే మన జీవిత పరమార్థమవుతుందని గౌతమ బుద్ధుడు తన శిష్యులకు వివరించాడు. మరిన్ని గౌతమ బుద్ధ సూక్తుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.